బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసారు కదా. ఈ రోజు నేను మీకు ఒక మంచి హెయిర్ గురించి సిల్క్ అండ్ స్మూత్ గా అవ్వడానికి. సో ఎప్పుడు కూడా మనం హెయిర్ గ్రోత్ టిప్స్ అని అండ్ హెయిర్ అనేది లాంగ్ గా పొడవుగా లావుగా అవ్వాలని వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా. అండ్ ఈ రోజు చాలా మంది అంటే ఫెస్టివల్ సీజన్ అయితే ఉంది కదా. అంటే ఇప్పుడు దివాళీకి కానీ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు. చాలా మందికి కర్లీ హెయిర్ ఉంటుంది, ఫ్రిజీ హెయిర్ ఉంటుంది. సో మనకి ప్రాపర్ వేలో మన హెయిర్ అనేది సెట్ అవ్వదు కదా. సో కర్లీ హెయిర్ ని ఏ విధంగా మనం న్యాచురల్ గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పార్లర్ లో ఈజీగా మనకి 9,000 to 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. అండ్ నా జుట్టుకు అయితే 15,000 to 18,000 వరకు ఛార్జ్ చేస్తారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో ఈరోజు నేను మంచి హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే షేర్ చేస్తాను. అయితే ఈ రెసిపీ అయితే నాది కాదండి, నేను జపానీస్ వాళ్ళ దగ్గర చూసాను అనమాట. సో జపానీస్ వీడియో చూసి దాన్ని వాళ్ళు ఎలా రెడీ చేశారు ఏంటి అనేది చూసి నేను ట్రై చేశాను. నాకైతే సూపర్గా అనిపించింది. సో అదే మీకు కూడా షేర్ చేసేద్దామనేసి నేను ఇక్కడ రెడీ చేశాను అనమాట. కంప్లీట్గా మనకి ఇలా ఉంది. అయితే ఇది మనకి వాళ్ళు రెడీ చేసిన ఇంగ్రీడియంట్స్ కాకుండా మీరు ఇంట్లో ఇంకా మనకి ఆల్టర్నేట్గా ఏం యూజ్ చేయొచ్చు అనేది నా ఓన్ ప్రకారంగా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీకు ఇది వీలు కాకపోతే కనుక మీరు వేరేది ఇలాగా కూడా ట్రై చేయొచ్చు. సో స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసేస్తే వీడియో మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే 3 ఆప్షన్స్ వస్తాయండి. సో ఆల్ అని యాక్టివేట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, ముందుగా ఇక్కడ నేను బెండకాయలని తీసుకుంటున్నాను. సో హెయిర్ కేర్ ఏంటి, హెయిర్ స్మూత్గా అవ్వడం ఏంటి, ఇక్కడ బెండకాయలు ఏంటి అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్లో చూసి నేను షాక్ అయ్యాను. రెమెడీ ట్రై చేసిన తర్వాత అవాక్ అయ్యాను అనమాట. సో ఎవరు కూడా స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ నేనైతే నా హెయిర్ లెంత్కి ఒక 12 to 13 బెండకాయలని తీసుకున్నానండి. అండ్ వీటిని ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసేసి బెండకాయని ఈ విధంగా మధ్యలోంచి చీల్చి కట్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న జిగురు మొత్తం మనకి త్వరగా రావాలి. అండ్ బెండకాయలు తొందరగా మనకి కుక్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా మధ్యలోంచి చీల్చి బెండకాయలన్నిటిని కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు సో మీకు హెయిర్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది, సో లాంగ్గా లేదు హెయిర్ అని అనుకున్న వాళ్ళకి 6 to 7 బెండకాయలు అయితే సరిపోతాయండి. సో ఎక్కువగా కూడా ఏం అవసరం లేదనమాట. సో నాకు లాంగ్ హెయిర్ అండ్ థిక్ హెయిర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్తూ ఉంటాను చూడండి. అండ్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన బెండకాయలన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని అండ్ దీంట్లో ఒక 150 to 200 ml వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ బెండకాయలంతా కూడా కొంచెం మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆన్ చేసేసుకొని సో ఫ్లేమ్ పైన చిన్నగానే ఉంచండి. తర్వాత ఈ విధంగా బెండకాయలంతా కూడా దానిపైన పెట్టేసి సరిగ్గా 6 నుండి 7 నిమిషాల వరకు కుక్ చేయాలన్నమాట. సో ఆ విధంగా కుక్ చేసిన తర్వాత అప్పుడు మనకి బెండకాయలంతా కూడా కొంచెం మగ్గినట్టుగా అయ్యి మనకి నురుగు అనేది ఈ విధంగా రావడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి బెండకాయలు కుక్ అయిపోయినట్టుగా అర్థం. అండ్ ఆ జెల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుతున్నప్పుడు మనకి స్పూన్లో ఉండదన్నమాట, మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకంతా కూడా ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మరికొంచెం సేపు ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం ఫ్లేమ్ అయితే ఆన్లోనే ఉంచేసుకొని ఈ విధంగా కొంచెం జిగురు అనేది కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఉంచుకోవాలి. సో ఇక్కడ బెండకాయలు ఏ విధంగా అయితే జిగురు వస్తున్నాయో మీకు ఫ్లాక్స్ సీడ్స్ కూడా అలాగే వస్తాయండి. సో ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దాన్ని సో మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో బెండకాయల ప్లేస్లో ఫ్లాక్స్ సీడ్స్ని కనుక యూజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు గ్రైండ్ చేయాల్సిన అయితే పని అయితే లేదు. మనకి డైరెక్ట్గా జెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి సో మళ్ళీ మనం గ్రైండ్ చేయాల్సిన పని అయితే లేదనమాట. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి చల్లగా అయిపోయింది కదా. సో చల్లగా అయిన తర్వాత జెల్ అనేది మనకి ఇంకొంచెం థిక్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ బెండకాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు ఒక సన్నని పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో నాకు కొంచెం పక్క నుంచి డిస్టర్బెన్స్గానే ఉంది, కొంచెం ట్రై చేయండి, అర్థం చేసుకోండి. అందుకనే 2 డేస్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదన్నమాట. చాలా డిస్టర్బెన్స్గా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ వేసుకోవాలి. సో దీంతో మనం జాలితో కానీ అలా స్ట్రెయిన్ చేసేసినట్టయితే మనకి జెల్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి సో అది మనకి ఈజీగా స్ట్రెయిన్ అవ్వదు.
అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా ఫ్లాక్ సీడ్స్ అయినా లేదనుకుంటే ఈ బెండకాయదైనా ఇది ఖచ్చితంగా మనం ఈ విధంగానే వడగట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ క్లాత్లో వేసేసి దాని నుంచి స్క్వీజ్ చేసినట్టయితే మనకి మిశ్రమం అంతా కూడా లోపల ఉండిపోతుంది అండ్ జెల్ అనేది ప్యూర్గా మనకి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, సూపర్గా వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, హెయిర్కి చాలా బాగుంటుంది అండ్ బెండకాయలు మొత్తం లోపలే ఉంటాయి, ఆ పిప్పి అంతా కూడా. మనకి కావాల్సిన జెల్ మాత్రం మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇందులో మనం మెయిన్గా హెయిర్కి కలపాల్సిన 2 ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మీకు ఆల్టర్నేట్గా చెప్తాను. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోండి. 2 కూడా మనకి రిచ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అండ్ ఇది హెయిర్ని స్మూత్ చేయడం అండ్ హెయిర్ని ఫ్రిజినెస్ నుంచి తీసేయడం అనే మాత్రమే కాకుండా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దట్టు మన ఇంత మంచి హోమ్ ఇంగ్రీడియంట్స్ని ట్రై చేయడం నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో ఎలాంటి వాళ్ళకైనా హెయిర్ అనేది అందంగా ఉండాలి, స్ట్రైట్గా చేసుకోవాలి, హెయిర్ బాగుండాలి అని అనిపిస్తుంది కదా, సో వాళ్ళ కోసమే ఈ మంచి టిప్ అనమాట. సో ఇక్కడ మనకి ఫుడ్ మాయినీస్ అనేది దొరుకుతుంది, మనం శాండ్విచ్లో పిజ్జాస్లో వేస్తూ ఉంటాం కదా. సో అలా ఈ విధంగా నేను ఒక పెద్ద టీ స్పూన్తో నిండుగా 2 టీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. మీరు టీ స్పూన్ యూస్ చేసినట్టయితే కనుక 4 to 5 టీ స్పూన్స్ యూస్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ 2 పెద్ద స్పూన్స్తో నేను ఇక్కడ మాయినీస్ తీసుకున్నాను. ఫుడ్ మాయినీస్, వెజ్ మాయినీస్ అని దొరుకుతుందండి. ఒకవేళ మీకు అది వేయడం ఇష్టం లేకపోతే కనుక మీరు ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ వైట్ అయితే ఒక 2 నుంచి 3 గుడ్ల వరకు తీసుకోండి. సో ఈ విధంగా లమ్స్ లేకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ కొంచెం అది మనకి అదంతా కూడా మనకి కరెక్ట్గా ఈవెన్గా కలవకపోతే మన హెయిర్ పైన మనకు అంత థిక్గా అతుక్కోదన్నమాట. సో మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మిక్స్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే మళ్ళీ మీరు ఒకసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు. మనకి అది ఒక లిక్విడ్ ఫామ్ లాగా మనకి మంచిగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే స్పూన్తోనే వేసాను, ఎందుకంటే జెల్ లాగా ఉంటేనే మన హెయిర్కి చాలా బాగా ఉంటుంది అండ్ సూపర్గా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఆల్మండ్ ఆయిల్ అండి. సో ఇది కూడా మంచి ప్రోటీన్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇది కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనకి పెట్టుకోవడానికి అందరికీ ఇష్టం ఉండదు. సో నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ యూస్ చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ మనకి ఆ జెల్ అనేది మన హెయిర్కి మన హ్యాండ్కి అతుక్కోకుండా మొత్తం ఉండడానికి ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. ఓకే, బాగా మిక్స్ చేసేసుకోవాలి కంప్లీట్గా మొత్తం అంతా కూడా, ఎక్కడ లమ్స్ లేకుండా. ఆయిల్, మాయినీస్, బెండకాయల జెల్, సో ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే 2 days వరకు నిల్వ ఉంటుందండి. సో ఇప్పుడు హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా మొత్తం అంతా కూడా క్లియర్గా దువ్వేసుకొని అండ్ హెయిర్ని పార్టీషన్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి. హెయిర్కి ఇది స్కాల్ప్ నుంచి ఎండ్ వరకు మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవ్రీ టైం హెయిర్ని కొంచెం మనం హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి హెయిర్ని కొద్దిగా కోమ్ చేస్తూ ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. సో మనం హెన్నా ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అలాగే, బట్ ఎక్కడైతే మీరు పార్టీషన్స్ తీస్తున్నారో అక్కడ ఖచ్చితంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోంబింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే హెయిర్ అనేది ఇంకా స్ట్రైట్గా అవుతుంది. అండ్ సైడ్స్కి కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేస్తున్నాను. మొత్తం ఈవెన్గా హెయిర్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేయండి. సో మొత్తం అంతా పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఈవెన్గా. అండ్ అప్లై చేసుకుంటూ మనం కోమ్ చేసినట్టయితే మనం ఎక్కడైనా అప్లై చేసినప్పుడు మనకు అది సరిగ్గా మన హెయిర్కి అంటకపోయినా కూడా మనం ఇలా కోమ్ చేస్తున్నప్పుడు మొత్తం పోతుంది అనమాట. సో చాలా స్మూత్గా అండ్ చాలా సిల్కీగా అవుతుంది, హెయిర్ అయితే సూపర్ అవుతుంది. అండ్ మెయిన్గా హెయిర్ సిల్కీగా స్మూత్గా అవుతాయి, మనకి హెయిర్ ఫాల్ అనేది అసలు జరగదండి, చాలా బాగుంటుంది. బట్ మనకి బయట పార్లర్స్లో ఏంటంటే మనం ఐరన్ పెడతారు, తర్వాత స్ట్రైట్నింగ్ చేస్తారు, చాలా హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇక్కడ అలా కాదనమాట, కంప్లీట్గా న్యాచురల్ వేలో మనం హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. హెయిర్ అయితే ఫుల్ సిల్కీ అండ్ ఫుల్ స్మూత్ అండ్ స్ట్రైట్గా అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది స్కాల్ప్ పెట్టుకున్న నో ప్రాబ్లం అనమాట.
సో పార్లర్లో దొరికేవి ఏంటంటే మనం స్కాల్ప్ పెట్టకూడదు, సో అలా ట్రై చేయకూడదు అని అంటారు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది మన హోమ్ రెమెడీ కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. తరచుగా మీరు 15 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ని కనుక యూజ్ చేసినట్టయితే మీ హెయిర్ అయితే ఫుల్ ఫ్రిజినెస్ని కోల్పోయి సూపర్గా అవుతుంది. ఎంత రింగులు మెలికలు తిరిగిన జుట్టు అయినా సరే సూపర్గా వర్క్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇలా ట్రై చేసిన తర్వాత జుట్టునైతే పైకి ముడి వేయకూడదు. 45 minutes to 1 hour ఉంచుకోండి. ఆ తర్వాత షాంపూ వాష్ చేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత కండిషనర్ అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. లేదు అని అనుకున్న వాళ్ళు వదిలేయండి, బట్ కండిషనర్ కూడా అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఓకేనా. సో అదనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్టర్నేట్గా ఒకవేళ బెండకాయలతో మనం ఏం చేసుకుంటామని కనుక ఫీలింగ్ మీకు ఉంటే, బెండకాయలు చాలా బాగా వర్క్ అవుతాయి, లేదు మేము అలా చేసుకోలేమన్న ఫీలింగ్ కనుక మీకుంటే మీరు ఫ్లాక్స్ సీడ్స్తో చేయొచ్చు, బనానాతో చేయొచ్చు, అలోవెరా జెల్తో చేయొచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్గా వేరే రెసిపీస్తో కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా ట్రై చేసేయండి. అండ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో పిక్స్ని కూడా షేర్ చేయండి. రిజల్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి, ఓకేనా. సో అదండి ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.